క్లారిఫికేషన్ చెప్తానండి. మన భీమఖండం లోగో చూసారండి మీరు ఎవరైనా? మన భీమఖండం లోగో, పిరమిడ్స్ లోగో వేసాము. పిరమిడ్ ఐకాన్ గా మనందరి గ్రూప్ కి, ధ్యాన భీమఖండం గ్రూప్ కి ఆ పిరమిడ్ ఐకాన్ గ్రూపే ఉంటుంది చూడండి లోగో. అది మనందరికి లలిత శాస్త్రం తెలుసు కదండి. లలిత శాస్త్రంలో ప్రధానమైనది శ్రీచక్రం. లలిత శాస్త్రం ఎన్ని పాదాల కింద ఉంటుందండి? 108 శ్లోకాలుగా ఉంటుంది. నవావర్చన అంటాము. శ్రీచక్రం నవావర్చన 9 చక్రాలతో కూడుకుని ఉంటుంది. ఈ రోజుకి మన భీమఖండం కూడా ఆ శ్రీచక్రం ఆకారంలో ఉంటుంది. ఈ రోజుకి మనం 7 నక్షత్రాలు 28 పాదాలు ఒక ఆవరణ పూర్తి చేసుకున్నామండి. శ్రీచక్రంలో ఒక ఆవరణ పూర్తయింది. ఈ ఆవరణలో 7 నక్షత్రాలు, 7 నాళ్ళు 28 నక్షత్రాలు, 28 పాదాలు కలిసి 28 పాదాల్లో శ్రీచక్రంలో మొదటి ఆవరణ పూర్తయినది. సో నెక్స్ట్ వీక్ నుంచి పునర్వసు పుష్యమి నక్షత్రం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పునర్వసు నక్షత్రం 4వ పాదంతో కంప్లీట్ అయింది. అలా మనం ఎన్ని ఆవరణలు పూర్తి చేసుకోవాలి? 9 ఆవరణలు పూర్తి చేసుకోవాలి. ఒక ఆవరణ పూర్తి అయింది ఇప్పటికి. ఓకేనా? 108లో ఒక ఆవరణ పూర్తి అయింది. 28 నక్షత్రాలు మాత్రమే పూర్తయింది. సో అందులో కూడా ఈ 108 కూడా ఎవరు మానకుండా వచ్చి పూర్తి చేసుకుని వారి యొక్క చైతన్యాన్ని అనుసంధానం చేసుకుని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగి ఈ దేవాలయాలని ధ్యానాలయాలుగా అవ్వాలనే పత్రిసారు సంకల్పాన్ని పూర్తి చేయడానికి మనందరం తోడ్పడతాం. ఓకే? ధ్యాన భీమఖండానికి, ధ్యాన భీమఖండానికి, ధ్యాన భీమఖండానికి. ఇందులో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, ఇందులో పాల్గొన్న పిరమిడ్ మాస్టర్స్ అందరికీ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అది వేరే రికార్డ్ అవుతుంది. అయిపోయిందా? ఆపేసా?